తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ప్రజా ప్రతినిధులు హస్తంగూటికి చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహబూబ్ నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సైతం ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు కీలక నేతలకు కాలం వేస్తోంది. మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. స్వర్ణ సుధాకర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ను వీడి ఆమె బీఆర్ఎస్ లో చేరారు. ఇదే సమయంలో పలువురు ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ముందు లేక తర్వాత బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. లోక్సభ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీకి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు లీడర్లు లేకుండా చేయడమే హస్తం పార్టీ ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో గులాబీ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మెజార్టీ శాసనసభ్యులు హస్తంగూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరేందుకు సుమారు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు హస్తం పార్టీ లీడర్లు ప్రచారం చేస్తున్నారు. పార్టీలో చేరబోయే ఎమ్మెల్యేలతో సీఎం, డిప్యూటీ సీఎం మంత్రాలు జరుపుతున్నారంటూ టాక్. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆ తర్వాత మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దశల వారీగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న తర్వాత కుదిరితే లోక్సభ ఎన్నికల లోపు లేకుంటే ఆ తర్వాత ఎల్పీ విలీనం పూర్తి చేయాలని హస్తం పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.